దేవునామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి. దేవుడు మేము నిన్నటి దినం మన లంకపల్లి గ్రామానికి వెళ్ళామండి. అక్కడ ఉపవాస ప్రార్థనలు 12 రోజులు ఉపవాస ప్రార్థనలు, రేపు ముగింపు సభలకు మేము అందరం వెళ్ళామండి. దేవుని నామానికి మహిమకరంగా జరిగింది. మరి భద్రాచలం నుండి దైవ సేవకులు పిలువబడ్డారు అక్కడికి. మరి నవీన్ పాల్ గారు అని సేవకుడు, ఎవరిని సేవకుడు దేవుడి చేత ఎంత బహుబలంగా నీకు కుమారుడు వాడబడుతుండు కనుక దేవుడు తన ద్వారా మా అందరితో మాట్లాడిండు. ఎంతో ఆత్మీయంగా, అసలు ఎక్కడ వినలేని మాటలు, ఒక్కొక్క మర్మాలు దేవుడు మాట్లాడుతున్న మా హృదయాలను సరిచేసిన దేవుడు కనుక ఇలాంటి మీటింగ్స్ నిమిత్తం మీరు ప్రార్థించండి. మీకు వీలైతే ఇలాంటి వాటికి రావడానికి కూడా మీరు ప్రయత్నించండి. దేవుడు మరి మనతో ఎప్పుడు ఎలాగ మాట్లాడతాడో మనకు తెలియదు కనుక సమయం ఉండగానే మనము దేవుడి వద్దకు పోవాలి, నేర్చుకోవాలి. మరి ఈ సభ ద్వారా మరి నేను అయితే బలపరచబడ్డానండి. ఎవరైతే కాదు కానీ నేనైతే మరి దేవుడు నాతో మాట్లాడిండు. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన దేవుడు మోషతో అంటాడు కదా, నేను నీ ఎద్దకు నేను కలుసుకుందును, ధూప వేదిక దగ్గర నేను నీతో కలుసుకుందునని మరి మోషతో మాట్లాడినట్టు ఆ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని కలుసుకోవటానికి మన దగ్గరకు వస్తారు కనుక ప్రార్థన జీవితం ఎంత అవసరం అండి. మన పర్సనల్ ప్రార్థన అండి. మన ఉదయం చేయాలి, తెల్లజాండి ప్రార్థించాలి, సాయంత్రం ప్రార్థించాలి. దాని గురించి దైవ సేవకులు చెప్పారండి. ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అనేది కనుక ఇలాంటి మీటింగ్స్లో మరి దేవుడు మాట్లాడతాడు కనుక కంపల్సరీగా మీరు రావాలనుకుంటే ఇలాంటి మీటింగ్స్ ఎక్కడ జరిగినా కంపల్సరీగా వెళ్ళండి. మీ ప్రాంతంలో ఎక్కడైనా దేవుని కొరకు మనం ప్రయాసపడాలండి. ఎక్కడ దొరికిద్దో ఆయన వాక్యం అని. ఎందుకంటే రానున్న దినములు ఇలాంటి వాక్యాలు మనం ఇంటి పోయినమో తెలియదు కనుక సమయం ఉండగానే మనము వినాలి కనుక దేవుడు ఎంతో బలముగా వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు. మరి ఆ సంఘం చేసిన ప్రార్థన దేవుడు మాట్లాడిండు. మరి అంత మా ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తోడే ఉన్నాడండి. దేవుడు మహిమకరంగా మరలా మేమందరం మరి కారులో వెళ్ళి ఉదయం మరి సాయంకాలం మరి నైట్ 7:30 అయిందండి మేము ఇంటికి వచ్చేపటికల్లా. మరలా మా సంఘములు కూడా ప్రార్థన ఉంది. మరి దేవుడు మహిమ చేత మమ్మల్ని బలపరిచి మరి మహిమలు ఆడుకుంటుండు కనుక మరి వారి సేవకులతో ప్రార్థించండి. మరి లంకపల్లి గ్రామం మరి ఖమ్మం జిల్లా సత్తిపల్లి దగ్గర అండి. మరి ఆ సేవకుడి పేరు మరి యోహాను పాస్టర్ గారు, మరి వారి భార్య గారి పేరు పాస్టమ్మ గారి పేరు శ్రీలతమ్మ గారు. వారి సంఘమునైతే మీరు ప్రార్థించండి. మీకు వీలైతే మీరు వెళ్ళాలనుకుంటే ఆ దగ్గరలో ఉంటే వెళ్ళండి. దేవుడి నామమున మహిమ కలిగినాక వారు దేవుడి చేతిని ఎంత బహుబలంగా వాడబడుతున్నారండి. అక్కడ సేవకులు మరి అన్ని జనులు ఎదుట వారు నిలబడి ఇప్పుడు సేవ చేస్తున్నారండి కనుక ఆ సేవనైతే దేవుడి నామానికి మహిమ రావాలి, అనేకులు పట్టబడాలని. ఎంతోమంది బంధకాలు ఉన్నారండి, శాపాల్లో ఉన్నారు, వాళ్ళందరూ విడిపించబడాలండి. మనం అందరం ప్రార్థించాలి వారి కొరకు. వారి సేవ నిమిత్తం మీరు ప్రార్థించండి. అన్నిదినము పోరాటం ద్వారా వారు సేవ చేస్తున్నారండి. అనేక మాంత్రిక బలాల చేత వాళ్ళు ఎంతగా నలిగిపోతున్న వారి సేవలు నలిగిపోతూ వాళ్ళు మరి ఎంతగానో దేవుడి కొరకు వాళ్ళు అక్కడ నిలబడ్డారండి. మరి ఏమన్నా లేకపోయినా దేవుడి నిమిత్తం వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు కనుక వారి నిమిత్తం మీరు అందరూ కంపల్సరీగా ప్రార్థించండి. వాళ్ళు మన నుండి కోరేది ఏంటంటే ప్రార్థనేనండి. సహాయం చేసేది దేవుడు కనుక మనం ప్రార్థిస్తామండి. ఆ గ్రామం రక్షింపబడాలని, మా బంధువులు మా స్నేహితులు ఉన్నారండి ఆ గ్రామంలో, ప్రతి ఒక్కరు రక్షింపబడాలండి. మరి దేవుడు రాకల్లో ప్రతి ఒక్కరు మీ ఎత్తబడాలి కనుక ఈ లోకాలు విడవబడకూడదు కనుక మా ప్రజలందరూ రక్షింపబడాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అక్కడ మా కుటుంబీకులు, మా ఆత్మీయులు అందరూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. మా తోబుట్టులు ఉన్నారండి కనుక వాళ్ళందరూ రక్షింపబడాలి. దేవుడు వారిని ఆయన సన్నిధికి నడిపించేలాగా మీరు అందరూ ప్రార్థించండి. చెప్పిన దైవ సేవకుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు భద్రాచలం అండి అయ్యగారిది, దాని గురించి కూడా మీరు ప్రార్థించండి. నీ నామములో ఇంకా బలంగా కుమారుడు వాడబడాలి. ఎంతో బలమైన వర్తమానం అండి. దేవుడు ఎంత బలంగా వాడుకుండంటే మరి అసలు విన్నా కొద్దీ మాకు టైం తెలియలేదండి. మరి అంత బలంగా నా కుమారుని అన్ని మర్మాల చేత వాడుకుని దేవునానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.